నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. అసెంబ్లీలో ఈరోజు చాలా విచిత్రమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది సార్. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు కలవటం, చేతిలో చేసుకొని మాట్లాడటం, తర్వాత రెగ్యులర్గా అసెంబ్లీకి రా అని చెప్పి అంటాం. తర్వాత కేశవ్ గారిని, పయ్యావుల కేశవ్ గారిని పక్కనే సీటు ఇవ్వమంటాం. ఇది ఒక పక్కన అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగేమో మా పార్టీలోకి వచ్చాడు, ఇంకా మా సైడ్ ఉంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు పండగ చేసుకుంటున్నాం అని చెప్పేసి. సో ఇటు సైడ్ వచ్చేసి తెలుగుదేశం వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియా వచ్చేసి లేదు, అదంతా ఆయన టీచ్ చేస్తున్నారు సరదాగా అని చెప్పేసి వీళ్ళు అనుకో. ఏదేమైనప్పటికి కూడా ఇవన్నీ పక్కన పెడితే ఆయనకు జరిగిన ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయారంటారా, లేకపోతే ఆ జరిగిన సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు అంటారు? అంజీ గారు, ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక 2-3 రోజుల క్రితం అనుకుంటా మనం మాట్లాడుకున్నాము. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా అన్నప్పుడు నేనేమన్నానంటే, రాకుండా ఉండరు, ఖచ్చితంగా వస్తారు. వచ్చినాక ఏదో ఒక గొడవ క్రియేట్ చేసి బయటికి గెంటు వేయించుకొని ప్రజాస్వామ్యం కూనీ చేయబడ్డది కాబట్టి మేము ఇక కౌరవ సభ ఇది గౌరవ సభ కాదని ఒక ప్రాతిపదిక ఏర్పరచుకొని వెళ్తాడనేటువంటిది నేను చెప్పాను. ఎగ్జాక్ట్లీ. అయితే అక్కడ ఇంకో మాట కూడా అన్నాను నేను, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని అసెంబ్లీలో పాల్గొనాలని చెప్పేసి నిజంగా వస్తే మనందరం కూడా దాన్ని ఆహ్వానించాలి అని చెప్పేసి నన్ను కూడా అన్నాను. ఎందుకంటే ఒక్కొక్క రాజకీయంలో ఏంటంటే బలమైనటువంటి అధికార పక్షం ఉండటం ఎంత అవసరమో బలమైనటువంటి ప్రతిపక్షం కూడా ఉండటం అంతే అవసరం. ఎప్పుడు కూడా ప్రపోర్షన్ ఎలా ఉండాలంటే 2/3 మెజారిటీ తోటి అధికార పక్షం ఉంటే అది బలంగా ఉన్నట్టు, 1/3 మెజారిటీ తోటి ప్రతిపక్షం ఉంటే అది కూడా బలంగా ఉన్నట్టు. ఓకే. కానీ దురదృష్టవశాత్తు గత సభలో ఈ సభలో కూడా ప్రజలు కోపం ఎక్కువైపోయి అధికార పక్షం మీద, వాళ్ళకేమో అప్పుడు 23 సీట్లతో పరిమితం చేశారు, ఈసారి దారుణంగా 11 సీట్లు పరిమితం చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా నేను ఇప్పుడు కూడా అంటుంది ఏంటంటే, ఆయన కంటిన్యూస్గా ఇప్పుడంటే ఏదో గవర్నర్ గారి ప్రసంగం ఉంది కాబట్టి ఏదో కాసేపు నిరసన, అది కూడా పెద్ద నిరసన ఏం కాదు, ఒక 5 నిమిషాలు అరిచారు వెళ్ళిపోయారు. సో అలాంటి సందర్భంలో ఏంటంటే రావటం అనేటువంటిది ఆహ్వానించదగ్గ విషయం. అయితే ఇక్కడ సభ మొత్తం కూడా 2 సంఘటనల మీద చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్టుగా రఘురామకృష్ణరాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు పెడితే ఎలా ఉంటుంది, రెండవది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యన్న పాత్రుడు గారిని అధ్యక్ష అని పిలవటంలో ఎలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఆయన భావం ఎలా ఉంటుంది అనేది ఈ 2 ఆసక్తి కలిగించే విషయాలు. సరే, రెండోది చూసే అదృష్టం మనకు కలగలేదు. మొదటిదైతే అనుకున్న దానికంటే కూడా రసవత్తరంగా జరిగిందని మనం చెప్పొచ్చు. ఇద్దరు కనపడి ఏదో క్యాజువల్గా నవ్వుకొని అటు వెళ్ళిపోతే ఇటు వెళ్ళిపోతే ఇంత దీని మీద చర్చ ఉండేది కాదు. కానీ పర్టికులర్గా రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, బాగున్నారా, మీరు తప్పకుండా రండి, రెగ్యులర్గా వస్తే బాగుంటుంది, ప్రతిపక్ష పాత్ర పోషించనని ఈయన చెప్పడం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనరల్గా ఏంటంటే ఆయనకు ఒక వ్యక్తి నచ్చకపోతే ఎలా బిహేవ్ చేస్తారో మనం చూసాం. కానీ మరి 10 మంది మధ్యలో ఉన్నాను కాబట్టి అనుకున్నారు ఏమో, కానీ ఆయన కూడా నవ్వుతూనే రెస్పాండ్ అయ్యి మీరే చూస్తారు కదా, నేను తప్పకుండా వస్తానని చెప్పడం అనేటువంటిది చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఈ సాంప్రదాయాలు ఉండాలి, ఎన్నికలు అయిపోయే వరకే ప్రత్యర్థులు, తర్వాత అందరూ ఒకటిగా వెళ్తూ ఉండాలి. ఇక్కడే రకరకాలైనటువంటి కథనాలు, ఇది రఘురామకృష్ణరాజు గారు టీచ్ చేశారా లేకపోతే రియలైజ్ అయ్యారా, దీని నుంచి ఎవరికి కావాల్సినటువంటి కథనాలు వాళ్ళు తీసుకొని తృప్తి పడుతున్నారు. కానీ ఒక రాజకీయ విశ్లేషకుడుగా నాకున్నటువంటి అవగాహన ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తి సహజంగానే రాజులు అనేటువంటి వాళ్ళు అభిమానధనులుగా ఉంటారు. వాళ్ళు పట్టుదల వచ్చింది అంటే ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మనం అన్న మాట నెగ్గాలి అనేటువంటిది సహజంగా వాళ్ళలో ఉంటుంది, నాన్ కాంప్రమైజింగ్ నేచర్. సో అలాంటి నాన్ కాంప్రమైజింగ్ నేచర్లోనే 2019లో టికెట్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నప్పుడు కొంచెం లేట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పొద్దునుంచి సాయంత్రం దాకా వెయిట్ చేసేటప్పుడు నేనేంటి వెయిట్ చేయటం ఏంటని ఆయన వైసీపీకి వెళ్ళటం, టికెట్ తెచ్చుకోవడం, గెలవడం, అదంతా చరిత్ర. సో అలాంటి వ్యక్తి తనకి జరిగినటువంటి అవమానాన్ని మర్చిపోయి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక పదవి ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటని చెప్పేసి మనసు మార్చుకొని అటు పక్కన వెళ్తారు అని, లేకపోతే దాని ప్రకారంగా చూస్తున్నారని ఎవరిని అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. సాధారణ వ్యక్తులు ఎలా ఆలోచిస్తారు అంటే, ఇప్పుడు మీలాగా నాలాగా 100లో 99% మంది
ఎవరైనా ఏదైనా అవమానం జరిగింది వాళ్ళకి అంటే ఏంటంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి జరిగినట్టే మనకు జరిగింది. లోపల జరిగిన దాన్ని బయటకు వచ్చి చాలా తక్కువ చేసి చెప్తాం. ఎందుకంటే మనల్ని ఎవరో కొట్టారో లేకపోతే మనల్ని అవమానించారో అని బయటికి చెప్పుకోవటం అనేటువంటిది చాలామందికి ఇష్టం ఉండదు. రైట్. కానీ రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తి ఏంటంటే దాన్ని రోజు మననం చేసుకుంటూ ఉంటాడు, ఎక్కడ మర్చిపోతానో అని. మీరు 2-3 సందర్భాల్లో చూశారు కదా. అవును. మొన్న కేసు వేసిన తర్వాత కూడా పూసగుచ్చినట్టు ఆ బిగినింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగిందనేది చాలా ఇంటర్వ్యూల్లో ఆయన కళ్ళకు కట్టినట్టు నిన్నగాక మొన్న జరిగిందా అన్నంత క్లారిటీతో ఆయన చెప్పాడు. అలా చెప్పాలి అంటే ఏంటంటే దాన్ని రోజు మననం చేసుకుంటే కానీ ఆ సివియారిటీ ఉండదు దాంట్లో. ఎందుకు అంతగా గుర్తుపెట్టుకున్నాడు ఆయన అంటే, టిట్ ఫర్ టాట్, నాకు జరిగిన దానికి 2 ఎక్కువతోటే వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక పట్టుదల. సో వీళ్ళ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే కేసు పెట్టారు. దాంట్లో సునీల్ని A1గా పెట్టారు. తర్వాత ఆ చీఫ్ ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో సీతారామంజనేయులు, ఆయన A2, జగన్మోహన్ రెడ్డి గారు A3. వీళ్ళంతు చూడాలనేటువంటి దాంట్లో నాన్ కాంప్రమైజింగ్, దాంట్లో అనుమానమే లేదు. కానీ ఎట్ ద సేమ్ టైం టీజింగ్లో ఇదొక రకం. ఓకే. వాళ్ళకి ఇండికేషన్ ఏదో నేను మారిపోయాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేస్తున్నానంటే కొన్నాళ్ళ పాటు వాళ్ళ ఆనందంలో ఉంటారు కదా. ఉన్నప్పుడు మళ్ళీ దెబ్బ కొట్టడం అనేటువంటిది, ఇది ఎత్తులకి పై ఎత్తులు. దాంట్లో రఘురామకృష్ణరాజు గారు బాగా ఆరితేరిపోయి ఉన్నారు. కాబట్టి ఆయన జరిగినటువంటి అవమానాన్ని అంత తేలిగ్గా మర్చిపోతారని కానీ, ఎవరైతే అక్రమంగా తనని ఇది చేశారో వాళ్ళు అంత చూడకుండా వదిలిపెడతారని కానీ నేనైతే అనుకోవట్లేదు. చాలామంది అలా భావించవచ్చు జరిగినటువంటి సంఘటనలను బట్టి. సో అలాంటి అవకాశం అయితే కనబడట్లేదు. ఓకే. అయితే సరదాగానే ఇది. సరదాగానే కదా, దాంట్లో చాలా భావాలు ఉన్నాయి మీరు తీసుకుంటే. ఓకే. ఓకే. అదే మీరు అనుకుంటున్నారేమో అయిపోయింది మీ దారి నీది, నా దారి నాది అనేది కాదు. ఇక నుంచి ఇప్పుడు అంతటితో వదిలేయకుండా పయ్యావుల కేశవ్ గారిని ఆ పక్కనే సీట్ అలాట్ చేయమని అడగటం అంటే ఏంటి అర్థం? అదే ఆయనతో సహవాసం చేద్దామని కాదు కదా. అనుక్షణం పక్కనే ఉండి టీజ్ చేయడానికి ఒక ప్రాతిపదిక ఏర్పరచుకుంటున్నారు. నాకు తెలిసి విఘ్నుడైన పయ్యావుల కేసు అలాంటి కుంపటైతే తెచ్చిన ఎత్తిన పెట్టుకోవడాన్ని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్పీకర్ గారికి వేళ పంచాయతీ తెచ్చడంతో సరిపోతుంది ఆయన టైం అంతా. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక రెగ్యులర్గా వచ్చి అసెంబ్లీకి అటెండ్ అయితే ఇది మాత్రం కొంచెం రసవత్తరంగానే ఉంటుంది. రఘురామకృష్ణరాజు గారు మిగతా అంతా ఒక ఎత్తు అయితే రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఒక ఎత్తు అవుతారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే విషయం ఫస్ట్ డేనే మీరు గమనించినట్టయితే అప్పుడే ఫస్ట్ డేనే ఆడుకున్నారు ఆయన. అంతే కదా. మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నా కానీ మిగతా వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదే రోజు ఎగ్జాక్ట్లీ. ఎవరు వద్దు, ఆయన్ని టీజ్ చేయొద్దు, వాళ్ళని అవమానించొద్దు అంటే పాపం గౌరవప్రదంగా అందరూ ఉన్నారు. ఈవెన్ బాలకృష్ణ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెడితే ఆయన ప్రతి నమస్కారం చేశారు. వాళ్ళందరూ ఇది ఉంది. కానీ రఘురామకృష్ణరాజు గారిని కట్టడి చేయడం ఎవరి వల్ల కాదు కదా. కాబట్టి ఆయన ఆల్రెడీ ప్రారంభించాడు. కానీ ఇప్పుడు అవతలకి వాళ్ళు అనుకున్నట్టుగా జరిగేటువంటి అవకాశం అయితే లేదు. 100% మనకు కనపడుతుంది.